వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుంధర ట్రేడర్స్. ఈరోజు మనం మారుతి ఇర్టిగా స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూడొచ్చు స్టైలిష్ బంపర్ విత్ సేఫ్టీ గ్రిల్ కానీ తర్వాత బానెట్ కానీ హెవీ ఇచ్చారనమాట. సో దీంట్లో మనం చూసుకుంటే ఇండియన్స్ నెంబర్ 1 సెల్లింగ్ ఎంపీ వెహికల్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఫోగ్ ల్యాంప్స్ కానీ హెడ్లైట్ కానీ రిఫ్లెక్టర్ కానీ డిఎల్ఆర్ కానీ అన్ని హెవీ ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే కంఫర్ట్లో నెంబర్ 1, తర్వాత సేఫ్టీలో నెంబర్ 1. సో వైపర్ బ్లేడ్స్ కానీ విండ్షీల్డ్ కానీ అన్ని హెవీ ఇచ్చారనమాట. ఇండియన్స్ నెంబర్ 1 సెల్లింగ్ వెహికల్ ఎంపీవీ మోడల్ అనమాట. సో సేఫ్టీ, రిలయబుల్, డిజైన్, ఎవరీ కంఫర్ట్ అనమాట. సో దీంట్లో మైలేజ్ వచ్చేసి 21 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ స్టీరింగ్ మౌంటెడ్ కానీ కంట్రోల్స్ కానీ అన్నీ మనకి నీట్ అండ్ క్లీన్ ఉంటాయి అనమాట. స్టైలిష్ డాష్ బోర్డ్ విత్ మెటాలిక్ టీ గుడ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇంటీరియర్లో స్టీరింగ్ వీల్, తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ 7 సీటర్ ఎంపీవీ మోడల్ అనమాట. మల్టీపర్పస్ వెహికల్ అంటారు దీన్ని. సో దీంట్లో స్పేసియస్ కానీ హెవీ ఇచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు మనం లోపలిపై కూర్చునే కానీ సిట్టింగ్స్ కానీ చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఎంపీవీ వెహికల్ అనమాట, అంటే మల్టీపర్పస్ వెహికల్. సో దీంట్లో వచ్చేసి మనకి టార్క్ 139 ఉంటుంది. సో సిట్టింగ్ వచ్చి 7 సీటర్ విత్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అనమాట లోపల. సో ఇక్కడ మనం రూఫ్ టాప్ చూసుకున్నా కానీ తర్వాత లోపల సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కొద్దిగా క్లియరెన్స్ హెవీ ఇచ్చారనమాట. సో ఇక్కడ చూడొచ్చు దీంట్లో వచ్చేసి 5 స్పీడ్ గేర్ బాక్స్ విత్ 1 రివర్స్ ఉంటుంది. సో మన కంఫర్ట్ కానీ తర్వాత ఫ్యూయల్ ఎఫిషియన్సీ కానీ ఎక్కువ ఇచ్చారనమాట. దీంట్లో మైలేజ్ వచ్చేసి మనకు 21 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు పవర్ విండోస్ కానీ తర్వాత ఓపెనింగ్ క్లోజ్ కానీ అన్నీ హెవీ ఇచ్చారనమాట. ఇక్కడ స్క్రాచ్ ప్లేట్ కానీ మనకి ఏమి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు స్క్రాచ్ పడుకున్నట్టుగా స్క్రాచ్ ప్లేట్ వేసుకోవచ్చు అనమాట, పెయింట్ స్క్రాచ్ కాకున్నట్టుగా. సో మనం బ్యాక్లోకి వచ్చినప్పుడు ఇక్కడ చూడొచ్చు లోపల మనకి కంఫర్టబుల్ సీట్స్. సో దీంట్లో వచ్చేసి స్పేసియస్, తర్వాత మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అన్ని 7 సీట్లు ఉంటూ. సో మన మొబైల్ ఛార్జర్ కానీ తర్వాత ఏసీ వెంట్స్ కానీ అన్నీ హెవీ ఇచ్చారన్నమాట ఇక్కడ లోపల. సో మనం ఇక్కడ బ్యాక్ సీట్కి వచ్చినప్పుడు బ్యాక్లో చూడొచ్చు. సో ఫ్రంట్ 2 సీట్స్, సెంటర్లో 3, బ్యాక్లో 2 అనమాట. సో టోటలీ ఇర్టిగా వచ్చేసి మనకి ఎంపీ మోడల్, ఐడిల్ ఫర్ ఫ్యామిలీ, అవుట్ గోయింగ్ అండ్ లాంగ్ ట్రిప్స్ అనమాట. దీంట్లో మనం బ్యాక్ సైడ్ చూసుకున్నప్పుడు టైల్ ల్యాంప్ కానీ తర్వాత క్యాబిన్ కానీ తర్వాత స్పేసియస్ 7 సీటర్ వెహికల్ అంటారు అనమాట. సో ఇక్కడ మనం బానెట్ ఓపెన్ చేసి కానీ సేఫ్టీ బారు, తర్వాత స్మార్ట్ హైబ్రిడ్. సో దీంట్లో చూసుకున్నప్పుడు ఇర్టిగా మోడల్ సుజుకి అనమాట. సో ఇక్కడ చూసుకున్నప్పుడు దీంట్లో టోటలీ ఇట్ ఈజ్ స్మార్ట్ హైబ్రిడ్ అనమాట. స్మార్ట్ హైబ్రిడ్ అంటే మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ తర్వాత ఐజిఎస్టీ మోడల్ అంటారు అనమాట. ఇక్కడ మనం లోపల చూసుకున్నప్పుడు బూస్ట్ స్పేస్ వచ్చి 180 లీటర్స్ ఉంటుంది. సో మనకి వేరే వెహికల్ కంపేర్ చేస్తే కొంచెం బూస్ట్ స్పేస్ తక్కువ ఉంటుంది, కానీ కంఫర్ట్లో నెంబర్ 1 అనమాట. దీంట్లో ఏమంటే మెయిన్ ఇంప్రూవ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఎన్హాన్స్డ్ డ్రైవబిలిటీ, ఐజిఎస్టీ టెక్నాలజీ అనమాట. సో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ రిడ్యూసెస్ ది లోడ్ ఇంజిన్ ఆన్ ది ఇంజిన్. మనకి ఇంజిన్ పని ఎక్కువ లోడ్ పడదనమాట మనకి. తర్వాత స్ట్రెస్ అండ్ ఇంప్రూవ్స్ ది ఫ్యూయల్ ఎకానమీ. ఇక్కడ చూసుకున్నప్పుడు రియర్లో రూఫ్ స్పాయిలర్ కానీ 3D స్టైల్ ఎల్ఈడిస్ కానీ తర్వాత ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ అనమాట. సో దీంట్లో సెకండ్ రోలో చూసుకున్నప్పుడు 3 సీటర్ ఉంటుంది. సో మనము బ్యాక్ సైడ్కి పోవాలంటే దాని సీట్ ఫోల్డ్ చేసుకొని పోవాలన్నమాట. సో ఇక్కడ మన సైడ్లో బాటిల్ హోల్డర్స్ కానీ సేఫ్టీ బెల్ట్స్ కానీ అన్నీ హెవీ ఇచ్చారన్నమాట. సో స్టైలిష్ డోర్ హ్యాండిల్స్, తర్వాత మనము సీట్ ఫోల్డ్ చేసుకొని థర్డ్ రోకి పోవాలంటే జస్ట్ టిల్ట్ చేసి సో లోపలికి పోవచ్చు అనమాట. సో మెయిన్లీ దీంట్లో వచ్చేసి ఫీచర్స్ వచ్చేసి రియర్ ఏసీ ఈవెంట్స్, ఏబిఎస్ విత్ ఈబిడి అండ్ స్మార్ట్ ప్లే, తర్వాత ప్రో టచ్ స్క్రీన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎన్ష్యూర్స్ కంఫర్టబుల్ అండ్ సేఫ్ జర్నీ అనమాట. అంటే మనకి ఎంత దూరం డ్రైవ్ చేసినా కానీ వెహికల్ సేఫ్టీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు స్మార్ట్ టెక్నాలజీ అని చెప్పాం కదా, దీంట్లో ఇక్కడ చూసుకున్నప్పుడు దీంట్లో వచ్చేసి ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ విత్ లిథియం ఐరన్ బ్యాటరీ ఫర్ ఇంప్రూవ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంటుంది. దీంట్లో టార్క్ వచ్చి 139 న్యూటన్ పర్ మినిట్ ఎట్ ది రేట్ ఆఫ్ 4400 అనమాట. ఇర్టిగా 1.5 లీటర్ కే సిరీస్ ఇంజన్ అనమాట.
సో BS6 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి స్మార్ట్ హైబ్రిడ్లు ఏమంటే వెహికల్ రన్ అయ్యేటప్పుడు మనకి 80 పైన స్పీడ్ పోయినప్పుడు మనం ఎక్సిలేటర్ వదలంగానే మోటార్ పైన రన్ అవుతుంది అనమాట. సో దీంట్లో మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఇంజిన్లో 1.5 లీటర్ K సిరీస్ ఇంజిన్ ఉంటుంది అనమాట, పెట్రోల్ ఇంజిన్. సో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ అనమాట, ISG అంటే దీంట్లో ఇంప్రూవ్డ్ లిథినియం ఫాస్ఫరస్ బ్యాటరీ కూడా ఉంటుంది అనమాట. BS6 కంప్లైంట్లో ఉంటుంది. సో డైనమిక్ పర్ఫార్మెన్స్, అన్మ్యాచ్డ్ డ్రైవింగ్ కంఫర్ట్ ఉంటుంది. దీంట్లో టార్క్ చూసుకున్నప్పుడు 139 న్యూటన్స్ పర్ మినిట్ ఎట్ ద రేట్ ఆఫ్ 4400 RPM ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 13.5 lakh అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఫ్రంట్లో ఒక బ్యాటరీ ఇచ్చింటారు, సెకండ్లో రోలో ఇంకొక బ్యాటరీ ఉంటుంది అనమాట. ఇది ఏమంటే 80 కిలోమీటర్ పైన పోయినప్పుడు ఇంజిన్ కట్ ఆఫ్ చేసుకుంటుంది పెట్రోల్లో, ఆ మోటార్ పైన రన్ అవుతుంది అనమాట. రన్నింగ్లో ఇక్కడ ఒకటి, ఇక్కడ మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీ ఒకటి ఇక్కడ ఉందన్నమాట. సో లోపల సీట్ కింద ఒకటి ఉంది. సో దీంట్లో ఇక్కడ చూసుకున్నప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టంలో ఉంటుంది అనమాట BS6 నార్మల్స్లో. సో మనకి ఇంప్రూవ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, కంఫర్టబుల్, సేఫ్టీ, రిలయబుల్, మనకి జర్నీ కూడా కంఫర్ట్ ఉంటుంది అనమాట. సో టోటల్లీ దీంట్లో మనం చూసుకున్నప్పుడు ఇండియన్స్ నెంబర్ 1 సెల్లింగ్ మల్టీపర్పస్ వెహికల్ అని పిలుస్తారనమాట. ఫర్ యువర్ ఎండ్లెస్ జర్నీ, మనం ఎక్కడంత దూరం డ్రైవ్ చేసినా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, స్పేషియస్ సిట్టింగ్స్ ఉన్నదన్న. సో ఇంటీరియర్లో చూసుకున్నప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చింటారు, ట్రాన్స్మిషన్ 5 స్పీడ్ ఉంటుంది, టార్క్ 139 ఉంటుంది అనమాట. సో టోటల్లీ ఇట్ ఈస్ అన్ 1.5 లీటర్ ఇంజిన్ ఉంటుంది అనమాట దీంట్లో. సో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అని పిలుస్తారు అనమాట. సో టోటల్లీ 13.5 lakhsలో ఉంటుంది. ఇక్కడ టోటల్లీ చూసుకున్నప్పుడు అవుట్లుక్ ఈ మాదిరిగా ఉంటుంది అనమాట వెహికల్. సో ఇది వచ్చేసి, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.